హాయ్ ఫ్రెండ్స్, ఏమీ లేనప్పుడు స్వీట్ చేసుకోవాలనుకుంటే స్వీట్ లాగా చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. దీన్ని కాకరకాయ కాజా అంటారండి. తొందరగా అయిపోద్ది, టైం కూడా ఎక్కువ పడదు. ఒక్కసారి ట్రై చేయండి. 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పు కొంచెం వెలుతుగా మైదా, చిటికుడు సాల్టు, చిటికుడు తినే సోడా, కొంచెం ఆయిల్, మీకు డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి. చపాతీ ముద్దలా కలుపుకుందాం. చూసారా, కలుపుకొని కాసేపు మద్దం చేసుకున్నామండి. ఎంత మద్దం చేసుకుంటే అంత బాగుంటాయండి, టేస్ట్గా గుల్లెరుగుతుంది. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఒక 2 నిమిషాలు అలా కొట్టేసరికి మూత పెట్టుకొని పావు గంట ఆపి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం పంచదార పాకం పెట్టుకున్నాము. 1 కప్పు వేసుకున్నాం అన్నమాట. చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నాం. ఈలోగా పాకం సన్న సిమ్లో పెట్టుకుంటూ వచ్చింది. ఉండలు చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీ చేసుకున్నామండి. మధ్యలో అలా చపాతీకి మధ్యలో గీతలు పెట్టుకుందామండి. చివరిదాకా వద్దు, మధ్యలోనే పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న చపాతీలండి. పూరీ కన్నా చిన్నగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఒకటి ముందుకి ఒకటి లోపలికి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ముందుకి అనుకొని లాస్ట్కి చివర్లో చూసారా ఒక పక్క గట్టిగా పట్టుకుంటే గట్టిగా అయిపోతుంది. అంటే పొరలు రావన్నమాట. రెండేపులు అలా మడుచుకోవాలన్నమాట. మడుచుకుంటే బాగుంటుందండి. చూసారా పొరలు పొరలుగా కనబడుతుంది. ఈజీ అండి, చాలా తొందరగా కాలడం కూడా ఈజీగా తొందరగా అయిపోద్ది. ఎప్పుడన్నా గబుక్కుని కావాలి తినాలనిపించింది అనుకోండి, తొందరగా అయిపోయే వంట ఇది. చూసారా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవడమేనండి. కాలడం కూడా తొందరగా కాలిపోద్ది అన్నమాట. చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసింది. నేను పాకం కొంచెం పెద్ద దాంట్లో పెట్టాల్సిందండి, చిన్న దాంట్లో అయిపోయింది. నేను వేరే అనుకున్నాను, దాని పైకి కిందకి ఎగరేసానండి, అంటుకుంది. ముదురు పాకం తీసుకోవాలన్నమాట. అంతేనండి. చూసారు అంత చక్క కర్ర కర్ర అంటుందండి. తింటుంటే స్వీటు సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తిన్నాక మీరే అర్థమవుద్ది అన్నమాట. కాకరకాయ కాజా అంటారు. సూపర్గా ఉంటుందండి. చూసారా ఎలా వచ్చిందో. తొందరగా అయిపోద్దండి. పండగలకు కూడా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.